తొలి ఏకాదశి రోజు కేవలం 2 నిమిషాల్లో ఇంట్లో ఉండే బియ్యం, పసుపుతో మీ జీవితంలోని 5 సమస్యలకు పరిష్కారమా? నమ్మలేకపోతున్నారా? సమయం లేదు, వయసు సహకరించటం లేదు, ఆరోగ్యం బాగోలేదు అని తొలి ఏకాదశి పూజ, ఉపవాసం చేయలేకపోతున్నారా? బాధపడకండి. ఈరోజు నేను చెప్పే 5 సులభ పరిహారాలు శారీరక శ్రమ లేకుండానే కేవలం మానసిక ఏకాగ్రతతో విష్ణు అనుగ్రహం ఇస్తాయి. నమస్కారం. సులభం సుగంధం అనంత ఫలితం ఛానల్కి స్వాగతం. జూలై 25, 2026 శనివారం తొలి ఏకాదశి. శాస్త్రం ప్రకారం ఈరోజు చేసే చిన్న సేవ కూడా అనంత ఫలితం ఇస్తుంది. ఈ వీడియోలో 5 పరిహారాలు అనగా 1 ఆర్థిక ఇబ్బందులు, 2 ఉద్యోగం, 3 వివాహం, 4 మానసిక ఒత్తిడి, 5 అందరికీ పనికొచ్చే మానసిక పూజ. ప్రతి దానికి కావలసిన వస్తువులు, చేసే విధానము స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తొలి ఏకాదశిని ఆషాఢ శుక్ర ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు పాలకడల్లో శేషశయనంపై నిద్రిస్తాడని, దీంతో చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయని నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ రోజు నుంచి విత్తనాలు జల్లటం మొదలు పెడతారు. ఇది కొత్త సంవత్సరానికి తొలి పండుగలా భావిస్తారు. ఇక మన సులభ పరిహారాల్లో మొదటిది ఆర్థిక ఇబ్బందులు. కావలసినవి గుప్పెడు బియ్యం, చిటికెడు పసుపు. చేసే విధానము: బియ్యంలో పసుపు కలిపి విష్ణుమూర్తి పుట్ట ముందు పెట్టి ఓం నమో నారాయణాయ అని 11 సార్లు లేదా 21 సార్లు, అవకాశాన్ని బట్టి 108 సార్లు అనండి. మీ ఆర్థిక సమస్య తీరాలని కోరుకోండి. పూజ అయిన తరువాత ఆ బియ్యం పక్షులకు వేయండి. ఇక రెండవ సమస్య, ఉద్యోగం కోసం కావలసినవి: చిన్న గిన్నెలో నీరు, చిటికెడు పసుపు, 1 రూపాయి నాణెం. చేసే విధానము: నీటిలో పసుపు కలిపి నాణెం వేసి విష్ణువుకి సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని 21 లేదా 108 సార్లు అనండి. పూజ అయిన తరువాత ఆ నీటిని తులసి మొక్కకు పోసి నాణెం పర్సులో పెట్టుకోండి. ఇక మూడవ సమస్య, వివాహం ఆలస్యం అవుతున్న వారికి దోష నివారణార్థం కావలసిన వస్తువులు: కొద్దిగా కుంకుమ లేదా పసుపు, 1 తులసి ఆకు. విధానం ఏమిటంటే, లక్ష్మీనారాయణల పటం ముందు కుర్చీలో లేదా అనుకూలమైన చోట కూర్చోండి. మనస్సులోనే మీకు లేదా మీ పిల్లలకు త్వరగా వివాహం కావాలని కోరుకోండి. మంత్రం: ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. పూజ పూర్తయ్యాక ఆ పసుపు లేదా కుంకుమను ప్రతిరోజు నుదుటిపై ధరించండి. ఇది వివాహ గడియలను వేగవంతం చేస్తుంది. 4వది ఒత్తిడి, టెన్షన్ ఉన్నవారికి 4 మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడి దూరం కావడానికి కావలసినవి: 1 గ్లాసు మంచినీరు, చిటికెడు పచ్చకర్పూరం లేదా సాధారణ కర్పూరం. పూజ చేసే విధానం: 1 గ్లాసు నీటిలో చిటికెడు కర్పూరం పొడి వేసి దేవుడి ముందు ఉంచండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని 3 సార్లు అనుకోండి. ఆ నీటిని ఇల్లంతా చల్లండి. మిగిలిన నీటిని తులసి మొక్కకు పోయండి. కర్పూర సువాసన మరియు విష్ణునామం మనస్సుకు తక్షణ ప్రశాంతతను ఇస్తుంది. ఇక చివరిది 5వది అత్యంత సులభమైనది. మీ ఏ వస్తువు అవసరం లేదు. వయసు మళ్ళిన వారు, మంచం మీద ఉన్నవారు కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని విష్ణుమూర్తిని మనసులో తలుచుకొని 1 తులసి ఆకు లేదా కనీసం తులసి కోట వైపు చూడటం వలన పూజ చేసే విధానం ఏమిటంటే, శారీరక ఓపిక లేని వారు పూజా మందిరంలో కానీ పడుకున్న చోట కానీ కళ్ళు మూసుకోవాలి. ఒకే 1 తులసి ఆకును విష్ణువు పాదాల వద్ద ఉంచుతున్నట్లు భావించి మనస్సులో ఊహించుకోండి. మానస పూజ. మంత్రం: హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని వీలైనన్ని సార్లు జపించండి. తాంత్రిక శాస్త్రంలో శారీరక పూజ కంటే మానస పూజకు అత్యంత శక్తి ఉంటుంది. ఇవ్వండి 5 సులభతర పరిహారాలు. ఇవన్నీ మీ నమ్మకం, భక్తి మీద ఆధారపడి ఉంటాయి. మీకు ఈ 5లో ఏ సమస్య ఉంది? కామెంట్లో 1, 2, 3 అని టైప్ చేయండి. మీ అనుభవాలను కూడా షేర్
షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి రాబోయే వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. గంట సింబల్ని కొట్టండి మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ. ధన్యవాదములు.